హలో హలో రాని హలో మైక్ సెట్ చేయి సార్ అన్యాచురల్గా ఏమీ లేదు. యాక్చువల్గా ఏంటంటే జిల్లా అంతా ఉంది కాబట్టి ఇది అన్యాచురల్గా చెప్తున్నా. అన్ని చోట్ల రావాలని నా కోరిక. 7 నియోజకవర్గాలు అది మెయిన్ కాన్సెప్ట్. ఆయన అంటాడు లేపా ఆయన అంటాడు. ప్రియమైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా దాదాపు 6 నెలలు అయింది. మొదటిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక సమావేశాన్ని పెద్దలు పూజ్యులు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఆదేశాలతో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులతో మేము రేపు అంటే శనివారము బీసీ భవన్లో ఎస్సీసీఎల్ విస్తృత స్థాయి కార్యనిర్వాహక సమావేశం జరుపుకుంటున్నాము. ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారు, డాక్టర్ సుధా ఎమ్మెల్యే బద్వేలు, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ గారు, తర్వాత కమలాపురం ఇన్ఛార్జి నరేంద్ర రామాంజరెడ్డి గారు, జిల్లా నాయకులు ముఖ్యంగా సతీష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మా పార్టీ వాళ్ళు అందరూ ఇచ్చేసి వస్తున్నారు. వాళ్ళందరికీ నేను గత 5-6 రోజుల నుంచి కలిసి అందరికీ నేను చెప్పడం జరిగింది. సో శనివారం అనగా 29, 25వ తేదీన ఉదయం 9 గంటలకు మా యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే దళిత సోదరులు సోదరీమణులు అందరూ ముఖ్యంగా కార్యకర్తలు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే కంటిన్యూ దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన వాగ్దానాలు చేశాడు. ఏమేమి వాగ్దానం చేసినాడంటే ఆయన సూపర్ 6 అని చెప్పాడు. ఆ సూపర్ 6లో ఎన్ని అమలు చేసినాడో ఆయనే గుణం మీద చేసుకుని చెప్పమని చెప్తున్నా. ఎందుకంటున్నానంటే నేను ముఖ్యంగా ఎందుకంటున్నానంటే ఆయన చేస్తానని చెప్పినట్టు కూడా చేయలేకపోయాడు, కానీ చేశానని చెప్పుకుంటున్నాడు. ఎట్లా చేశాడు చెప్పండి, మీరే చెప్పండి. ఒకే ఒక పెన్షన్ను 4,000 ఇచ్చారు తప్ప ఆ 4,000 అంటే 1,000 రూపాయలు పెంచి ఇచ్చినాడు తప్ప ఆ పెంచిన దాంట్లో కూడా 5-6 లక్షల మందికి కోత విధించినాడు. కోత విధించి ఆ యొక్క మిగిలిన దాంట్లో కలిపి ఇస్తున్నాడే తప్ప ఆ కోత చేసిన వాళ్ళకి ఏంటి పరిస్థితి? అదేవిధంగా ఇంకొకటి చెప్పాలంటే గ్యాస్ సిలిండర్లు అంటాడు. గ్యాస్ సిలిండర్లు 2 ఏళ్ళు కావస్తుంది. యాక్చువల్గా 6 సిలిండర్లు రావాలా సంవత్సరానికి 3 లెక్కన మహిళలకు. ఎక్కడిచ్చినాడు చెప్పండి? ఒకే ఒక సిలిండర్ ఇచ్చినాడు, అది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఏది కానీ ఆయన ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగ వృత్తి అన్నాడు. అంటే ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులకు 3,000 ఇస్తానని చెప్పాడు. ఎక్కడిచ్చాడు సార్ చెప్పండి, మీరే చెప్పండి. మీరు విలేకరులు కదా, మీరు గమనిస్తున్నారు కదా. కానీ ఇప్పుడు ఏదైనా చెప్తే తోలు తీస్తానని అంటాడు. ఏదైనా మేము వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టిగా ఏదైనా చెప్పి రాష్ట్రమంతా చేస్తుంటే మమ్మల్ని అన్నీ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒకటి, ఇప్పుడు ప్రతిపక్షం ఉండేది దేనికి? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఎలా మనము డెవలప్ చేసుకోవాలనే ఉంటాము, ప్రజల కోసమే ఉంటారు. ఏ ప్రతిపక్షమైనా కోరేది అదే. కానీ ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని చూస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు చెప్పండి? ఇట్ ఈజ్ ఎ డిక్టేటర్షిప్ తప్ప ఇంకోటి కాదని నేను గడ్డాపదగా చెప్పుకుంటాను. ఇంకా దళితుల విషయాలకు వస్తే మాకు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పమని చెప్పండి. దళితులకు పర్టికులర్గా ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమీ ఇవ్వలేదు. ఆ సప్లైన్లు కానీ ఏది కానీ ఎస్సీ ఎస్టీ సప్లైన్లు కానీ ఏది కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మళ్ళా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఎస్సీ ఆమె ఒకటే. ఆమె హోమ్ మినిస్టరే కానీ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే కేవలం చెప్తున్నా చూడండి, ఆమె పోలీసు వాళ్ళని అందరినీ మేము ఏదైనా చేస్తే ఎక్కడైనా ఇప్పుడు మొన్న చూశారు జెడ్పీటీసీ ఎన్నికలు,
ఒకటి ఒంటిమిట, ఒకటి పులివెందుల చూశారు. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా? జరగలేదు. ఎక్కడండి పోలీసులను పెట్టి మొత్తం మమ్మల్ని అందరినీ లోపలేసేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పండి? స్వేచ్ఛగా ఓట్లు వేసేదానికే లేకుండా పోయింది. వేరే ఊర్లను తెచ్చి వేసేసుకున్నారు. సో రేపు పొద్దున జరిగే మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఏ ఎన్నికలు కానివ్వండి, ఇంకొకటి కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, సజావుగా జరిపిస్తారనే నమ్మకం అయితే ఉందా ప్రజలకు? అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప వాళ్ళని అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా ఉన్నా కానీ ఆయన ఎక్కడ తనకు పథకాలను చెప్పిన పథకాలను అన్నింటినీ నెరవేర్చాడు. కానీ ప్రజలు ఇతన్ని నమ్మారు. కానీ ఓటింగ్ శాతకాడకు వచ్చేదలికి ఘోరంగా విఫలమైనారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక్క మాట చెప్తా చూడండి సార్. పోలింగ్ శాతం జరిగిన రోజుకి 2 రోజుల్లో కరెక్ట్ ఫిగర్ ఇవ్వాలి. ఆ ఫిగర్ ఇవ్వలేదు. నా ఉద్దేశం ప్రకారం, నేను కూడా నాకు రాజకీయం అనుభవం చాలా తక్కువ ఉన్నా కానీ నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను. 12 లక్షల ఓట్లు ఎక్కువగా పోలైన శాతం కన్నా 12 లక్షల ఆంధ్రప్రదేశ్లోనే, మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడడం. ఆ పోలైన ఓట్లు కూడా నిజంగా చెప్తానంటే ఆ యొక్క ఈవీఎంల వల్ల చాలా మోసం జరిగినాయి. ఇంకోటి వీవీప్యాట్స్ పెట్టాలి కదా. వీవీప్యాట్స్ అనేవి ఏం జరిగినాయి చెప్పండి? అప్పటికే 3-4 రోజులకే స్మాష్ చేసేసారు. సో ఇవన్నీ మనము గమనించాలి. థ్యాంక్ యూ.